మిమిక్రీ చేయగల టాలెంట్ ఉందని మీరు ఎప్పుడు గుర్తించుకోగలిగారు? ఎవరైనా గుర్తించారా? అసలు మీకు ఆ టాలెంట్ ఎలా వచ్చింది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో ఎలా వచ్చాయి అనే దానికంటే ముందుగా నేను ఫస్ట్ నాకు బాగా ఇష్టమైన వాయిస్ నేను ఫస్ట్ టైం చేసిన వాయిస్ ఎన్టీ రామారావు గారి వాయిస్ అండి. నా లైఫ్లో రామారావు గారి వాయిస్తోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ చక్కని ఇంటర్వ్యూ కార్యక్రమంలో సతీ సమేతంగా మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్న అఖిల గారికి, యాజమాన్యానికి, మా దర్శకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైన వాయిస్ అంటే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. నాకు అంటే 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు వచ్చింది ప్రకాష్ రాజ్ గారి వాయిస్కి. తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఇది ఒక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి ఇక్కడికి వచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సందు చివరవాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది, సార్ నేను మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగొక్కుని అలాంటి ఎస్ఐ ఎక్కడుంటాడు? దీనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత ముఖం మీద ది గ్రేట్ వెర్రి పప్ప అని రా శుభం కార్డు వేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను మునార్కుని, నన్నెవడు మోసం చేయలేడు. నెక్స్ట్ సునీల్ గారి వాయిస్ అండి. నేను బాగా ఇష్టపడి చేసే వాయిస్ అంటే రేర్ కాంబినేషన్ వాయిసెస్ అంటారు. అని సునీల్ గారిని ఇమిటేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది. నేను సునీల్ గారి ముందే ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాను మా జబర్దస్త్ ఎపిసోడ్లో. ప్రభాస్ గారు చెప్పిన బాహుబలి డైలాగ్ని సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుందని, ప్రభాస్ గారు ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నవ్వు దీనంగా చూస్తున్నాయి, ఈ డైలాగ్ ఉంటుంది. మా కోసం కూడా ఒకసారి చెప్పండి. ఒరే కట్టప్ప, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దొచ్చేస్తున్నావురా. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నవ్వు దీనంగా చూస్తున్నాయిరా. నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుంది ఏంట్రా. రే కట్టప్ప, డోంట్ బి ఏ జోకర్. గుండెవాడికి ఇక్కడ కన్నా ఉన్నగా గీకాడరా. అంటే ఈ డైలాగ్ కామెడీగా చెప్తే ఇలా ఉంటుందని ఒకవేళ రాజమౌళి గారు చూస్తుంటే ఎలా ఉండేదో. అదే సునీల్ గారు అన్నారు, ఏమండి నిజంగా నాకు ఒకవేళ ఒరిజినల్గా బాహుబలి క్యారెక్టర్ ఇచ్చినా నేను ఇలా చెప్పేవాడిని కాదేమో అని చెప్పారు ఆయన కూడా. అలాగే సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఆయన కూడా రేర్ కాంబినేషన్ వాయిస్ అరుదుగా చేస్తూ ఉంటారు. 7/G బృందావని కాలనీలో ఆయన చేసిన ఒక మంచి డైలాగ్ అండి. ఒరే నీచుడా, నీ కృష్ణ దరిద్రుడా, అర్ధరాత్రి పొట్టు నిద్రలో లేచి నడిచేవాడా, నీకు దండం పెడతాండ్రా బాబు. రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉందిరా, రామ్మరా అప్సరస. తెల్లారుజోళ్ళు ఇచ్చి లవ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అదిగో తెల్ల బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడే ఆడేనమ్మా రవిగాడు. తీసుకుపోమ్మా, తీసుకుపో. ఇలాగే సుమన్ శెట్టి గారి వాయిస్. వెరీ నైస్. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చేస్తున్నారు. మిమిక్రీ నేర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మిమిక్రీ అనేది నేర్పిస్తే వచ్చే కళ కాదండి. 66 కళల్లో మిమిక్రీ కళకు ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే అది ఒక గురుముఖంగా నేర్చుకోవడానికి వీలయ్యే విద్య కాదు అది. అంటే ఒక డ్యాన్స్ అనుకోండి, చెయ్యి ఇట్లా పట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి, ఈ ముద్ర ఇలా పెట్టండి, ఈ ముద్ర పెట్టి చెప్తారు. బట్ గొంతులో వేలు పెట్టి చెప్పలేరు కదా, ఈ గొంతు ఇక్కడ నొక్కండి, ఇక్కడ నొక్కండి. అంటే ఒకళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని అనుకరించి ఏకలవ్యుడి శిష్యత్వం అంటారు చూడండి, అలాంటి శిష్యత్వం చేయగలం. బట్ గురువు గారి దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే మిమిక్రీలో స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఐటెంని ఎలా ప్రజెంట్ చేయాలి, సో మన వాయిస్ మీద ఎలా కేర్ తీసుకోవాలి మిమిక్రీ ఆర్టిస్ట్, సో మైక్ సెన్స్ ఎలా ఉండాలి మనకి, సో ఇలాంటి టిప్స్ చెప్తారు. కానీ గురువులు ఈ వాయిస్ ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడానికి వీలయ్యేటువంటి విద్య కాదు అదే. For more videos like this, subscribe Big TV channel.